25వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానం 2వ తెస్సలోనికైలకు 3వ అధ్యాయము 3వ వచనము. ప్రభువు నమ్మదగినవాడు. సహోదరి సహోదరులారా, ప్రభువు నమ్మదగిన దేవుడు. సాధారణంగా మనం ఇతరులను నమ్ముతూ ఉంటాము, కానీ ఒకానొక పరిస్థితిలో వారు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ప్రభువు నమ్మదగిన దేవుడు అని. ప్రభు మనకి ఏదైనా మాట ఇస్తే దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. మనం అనుకున్న సమయంలో జరగకపోవచ్చు, కానీ ప్రభువు నిర్ణయించిన సమయంలో అది తప్పకుండా జరుగుతుంది. ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించే గొప్ప దేవుడు. ఈ లోకంలో అపవాది మనకు ఎన్నో విధాలుగా శ్రమలను కలిగించాలి అని, కృంగదీయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ప్రభువు అన్ని రకాల శ్రమల నుండి మనల్ని విడిపించి, అన్ని కీడుల నుండి మనల్ని రక్షించి భద్రపరుస్తాడు. ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని విశ్వసించే వారముగా ఉండాలి. సంపూర్ణంగా ప్రభువుని మనం నమ్మగలగాలి. ప్రభువు నమ్మదగిన దేవుడు అనే విషయాన్ని మనం గ్రహించి ప్రతి పరిస్థితిలోనూ ప్రభు పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎంతో నమ్మదగిన దేవుడవు తండ్రి. మీరు మాపై చూపిస్తున్న ప్రేమను, కృపను గుర్తించగలగడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. కేవలం ఏదో మేలు జరిగినప్పుడు మాత్రమే మిమ్మల్ని స్తుతించే వారముగా కాకుండా, ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ మిమ్మల్ని స్తుతించగలిగే వారముగా మేము ఉండాలి ప్రభువా. మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. నా ప్రభు ఏది చేసినా నా మంచికే చేస్తాడు అనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి, వ్యతిరేకమైన పరిస్థితులలో కూడా మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించి మీతో సహవాసం చేసే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.